హలో అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు స్వీడిష్ కోడలు ఛానల్. ఒక చిన్న ఇంట్రడక్షన్ అబౌట్ మీ. నా పేరు స్పందన. నాకు ముగ్గురు కూతుర్లు. నాకొక స్వీడిష్ అబ్బాయితో పెళ్ళయింది. నేను స్వీడన్‌లో ఉంటాను. అండ్ మాకు స్వీడన్‌లో ఒక ఫార్మ్ హౌస్ ఉందనమాట. ఒక చిన్న ల్యాండ్ ఉంది. దాంట్లో కూరగాయలు, పూలు, పండ్లు పెంచుకుంటా ఉంటాము. ఈ హార్వెస్ట్ వ్లాగ్‌లో మనము చిక్కుడుకాయలతో స్టార్ట్ చేద్దాము. ఈ చిక్కుడుకాయల సీడ్స్ మా మామయ్య మహబూబ్ నగర్‌లో ఉన్నప్పుడు తెచ్చిచ్చారనమాట. 2 ఇయర్స్ బ్యాక్ అది. సీడ్స్ కూడా ఎక్స్‌పైరీ డేట్ ఉంటది. లాస్ట్ ఇయర్ ఎక్స్‌పైర్ అయిపోయాయి. బట్ అయినా గానీ ఈ ఇయర్ ఒక బెడ్ ఖాళీ ఉంటే ఊరికనే చల్లుదాము, వస్తే వచ్చాయి లేదంటే లేదు అన్నట్లేసాము. చాలా చిక్కుడుకాయలొచ్చాయి. మన ఇండియన్ చిక్కుడుకాయలు అసలు మస్తున్నాయన్నమాట. ఇంకా చాలా ఉన్నాయి. తర్వాత మళ్ళా నెక్స్ట్ వీక్ ఎప్పుడైనా కోద్దాము. స్వీడిష్ బీన్స్ కూడా చాలా వెరైటీస్ ఉన్నాయి. అవి ఎవ్రీ ఇయర్ చాలా వస్తాయి. ఎందుకనో నాకు అర్థం కాలేదు. ఈ ఇయర్ ఒకే ఒక చెట్టొచ్చింది. బట్ ఒక చెట్టొచ్చినా పర్లేదు. ఒక చెట్టుకు 100 కాయలొచ్చాయి. అంటే ఇంకా అన్ని చెట్లొచ్చుంటే ఇంకెంత బాగుండేదో. లాస్ట్ ఇయర్ వ్లాగ్స్‌లో చూడండి ఎన్నెన్ని చిక్కుడుకాయలున్నాయో. బట్ ఈ చెట్టుకి ఒకటే వచ్చింది స్వీడిష్ బీన్స్ చాలా కాయలొచ్చాయి. అక్కడున్నారు మా నైబర్. అయితే మా నైబర్‌ని ఇదేంటి అని అడిగితే దిల్లీస్ అని చెప్పారు. సో ఇది దిల్లీస్ అనమాట. ఈ సీడ్స్‌నితో మనం కొన్ని పికిల్స్ అవి ఇవి చేసుకోవచ్చు. అలా అప్పుడప్పుడు అలా ఇస్తారు, తీసుకుంటాము. నేను కూడా మా నైబర్‌ని ప్లమ్స్ కావాలా అని అడిగాను. చూద్దాం. బట్ ఈ దిల్లీస్‌తో మనము కూరల్లో వేసుకోవచ్చు. ఫిష్ మీద వేస్తారు ఎక్కువ. ఈ కొంచెం ఇది ఏమో పికిల్స్లో వేస్తారు. సీడ్స్ లాగా ఫ్లవర్స్ వచ్చాయి కదా ఇవి. దిస్ ఇస్ ఫ్రమ్ నైబర్. లాస్ట్ వీడియోలో 2 చిన్న పిందెల్ని చూపించాను కదా, ఇవి ఖచ్చితంగా అవుతాయని. నేను ఇక్కడ కనిపిస్తుందా, ఒకవేళ క్వీని కనుక కట్ చేయకుండా ఉంటే అది కూడా ఖచ్చితంగా వచ్చేసేదే. బట్ ఇవి హార్వెస్ట్ చేద్దాం. లాస్ట్ వ్లాగ్‌లో 3 సొరకాయలు ఖచ్చితంగా వస్తాయని చూపిస్తూ ఉంటే క్వీన్ ఒకటి కింద కట్ చేసేసింది కదా, అది కనుక కట్ చేయకపోయింటే ఖచ్చితంగా 3 సొరకాయలు వచ్చేవి. ప్రస్తుతానికి మిగిలిన 2 సొరకాయలు వచ్చేసాయన్నమాట. ఇంక ఇవి హార్వెస్ట్ చేసేస్తున్నాము. ఈ ఇయర్ సంతోషంతో అసలు మైండ్ బ్లాక్ అయిపోయిందిలేండి స్వీడన్‌లో సొరకాయలు పెంచేటప్పటికి. చిన్న చిన్న పిందెలు ఇలాగా చాలానే ఉన్నాయన్నమాట. ఇదిగో ఇట్లాగా చాలా పిందెలు ఉన్నాయి కానీ ఇంక రావు. ఎందుకంటే 1-2 వీక్స్లో ఇంకా అయిపోతుంది. స్వీడన్ సమ్మర్ అయిపోతుంది. ఇంకా ఆటమ్ స్టార్ట్ అవుతుంది. మధ్యలో కాకరపాదు కూడా అల్లుకుంది. అక్కడక్కడే నాకు కాకరకాయలు కనిపిస్తున్నాయి. ఈ ఎప్పటికి పెద్ద అవ్వాలా ఇలాంటి చిన్న చిన్న కాకరకాయలు. గ్రీన్ టొమాటోస్తో పచ్చళ్ళు పెడతారంట. ఏవో డిఫరెంట్‌గా చేస్తారు. నాకు అవన్నీ రావు కానీ మా కొలీగ్ మాత్రం నాకు గ్రీన్ టొమాటోస్ ఉంటే ఇస్తావా? ఎందుకంటే మార్కెట్‌లో మనకి పచ్చివి దొరకవు కదా. అడగగానే నేను చాలా కోసి ఇచ్చాను. బట్ కొన్ని ఉన్నాయన్నమాట. ఇంక ఇవన్నీ ఈ రెడ్‌వన్నీ హార్వెస్ట్ చేసేద్దాము. ఇంటికి తీసుకొని వెళ్దాము. అసలు ఫ్రెష్ టొమాటోస్ టేస్టే వేరు. కూరలోనే వేసుకొని అవసరం లేదు. కూర్చొని తిన్నా గానీ అమృతం ఉన్నట్లున్నాయి. ఎవ్రీ ఇయర్ టొమాటోస్, కీరా, ఆనియన్స్ ఇవైతే ఖచ్చితంగా వేస్తాము. ఎందుకంటే మనం నీళ్ళు పోసినా పోయకపోయినా ఎలా ఉన్నా కానీ పండే చెట్లనమాట. స్వీడన్ వెదర్‌కి కరెక్ట్‌గా సరిపోతాయి. నెక్స్ట్ ఇయర్ నన్ను ఎవరైనా నిన్ను కత్తితో పొడుస్తాను, బెండకాయలు పెంచకపోతే అని నన్ను బెదిరించినా గాని నేను పెంచను. అంత దారుణంగా అట్టర్ ఫ్లాప్ అయింది. 2 బెండకాయలొచ్చాయి. దానికి నేను ఎన్ని ఎరువులేసానంటే, ఎన్ని ఫెర్టిలైజర్ బ్యాగ్స్ కొని, ఎంత టైం ఇచ్చి 2-3 మంత్స్ నేను టైం ఇన్వెస్ట్ చేశాను. వంకాయలు కూడా అంతే. నెక్స్ట్ ఇయర్ మాత్రం వీళ్ళు బ్యాన్ నా గార్డెన్‌లో. లాస్ట్ వ్లాగ్‌లో కూడా చెప్పాను. మా కొలీగ్ ఇచ్చిన 6 ప్లాంట్లు చిన్నవి, ఇంత చెయ్యంత కూడా ఎవరి చెయ్యంత అన్ని కాయలిచ్చాయి. ఇవైతే నేను ఖచ్చితంగా కొంటాను. వంకాయలు, బెండకాయలు బదులు చక్కగా క్యాప్సికము, ఈ పచ్చిమిరపకాయలు ఇవి వేసుకున్నా గానీ అంత బుడ్డ బుడ్డ చెట్లుకి అన్నన్ని కాయలు ఎక్కడి నుంచి వచ్చాయో కొయ్యలేదు. ఈ వ్లాగ్‌లో నెక్స్ట్ వ్లాగ్‌లో కోస్తాను. లాస్ట్ వ్లాగ్‌లో చూసారా గ్రేప్స్ అన్నీ గ్రీన్ కలర్‌లో ఉన్నాయి. ఇంకా ఇప్పుడే వైలెట్ అయితున్నాయి. ఇంకా చాలా పుల్లగా ఉన్నాయి. అవ్వలేదు. టైం పడతది. ఇంకొక నెలన్నా ఈజీగా అయితది. అప్పుడొస్తాయి మన గ్రేప్స్. నేను వీడియో తీసేలోపు మైషా, క్వీనీరియా ముగ్గురు వెళ్ళిపోయి యాపిల్స్ కోసేసారనమాట. సో మన చెట్టుకొచ్చిన యాపిల్స్ తియ్యగున్నాయి. ఎంత బాగున్నాయో. నెక్స్ట్ ప్లమ్స్. ఈ ప్లమ్స్ గురించి అయితే మనం ఖచ్చితంగా మాట్లాడుకోవాలి. ప్లమ్స్, యాపిల్స్, చెర్రీస్. మనకి ఇండియాలో కూడా మామిడి చెట్టు ఏదైనా ఉంటే ప్రతి ఇయర్ మామిడికాయలు అలా ఇంక వస్తూనే ఉంటాయో. ఇంక మనం బతుకున్నంత కాలం ఈ చెట్లు అంతే. 100 ఏళ్ళైనా కానీ మనకు పండ్లు ఇస్తానే ఉంటాయి. వితౌట్ మనం ఏమీ చేయకుండా వాటికి నీళ్లు గానీ, మేము ఆ చుట్టూ పాదు కూడా అసలు ఏమి కేర్ కూడా చేయము. అదే రోజ్ ప్లాంట్స్ అలా వదిలేసామనుకో అసలు రాను కూడా రావు. కొన్ని చెట్లనేమో అంత జాగ్రత్తగా చూసుకోవాలి. కొన్ని చెట్లేమో నేచర్ గిఫ్ట్, గాడ్స్ గిఫ్ట్. ఇంక వాటిని మనం ఏమనాలో కూడా నాకు తెలీదు.
పండ్లు ఎంత తియ్యగున్నాయంటే సంచులు కొయ్యడం, పంచడం ఇదే పని మాకు. లాస్ట్ వ్లాగ్‌లో ఆనియన్స్ హార్వెస్ట్ చేసేసాం గదా! రియాకి 2 దొరికాయనమాట. ఫుల్ హ్యాపీగుందది. కీరా గూడా అంతే. ఏప్రిల్ నుంచి సీడ్స్ పెంచి జూన్‌లో చెట్టయింది. జూన్ నుంచి ఇప్పుడు దాకా మాకు ఎవ్రీ వీక్ 5, 6 కాయలు ఇస్తానే ఉంది. సమ్మర్ మొత్తం ఒక్క కీరా గూడా కొనకుండా అందరికీ సరిపోయన్ని కీరాలైతే హ్యాపీగొచ్చాయి. కార్న్ మేము ఒక్కొక్క ఇయర్ ఏస్తాము. ఒక్కొక్క ఇయర్ ఎయము. ఈసారి వేసాము. దీనికి కూడా అంత ఎక్స్‌ట్రా కేర్ ఏం అవసరం లేదు. అవి పెరుగుతా ఉంటాయి. మనము జస్ట్ ఊరికే ఎప్పుడప్పుడు నీళ్ళిస్తా ఉంటే చాలు. అవి ఎలా ఉన్నా పెరిగేస్తాయి. కానీ పిల్లలు ఎక్కువ ఇష్టపడతారనమాట కార్న్. మేమెప్పుడు కార్న్ కొంటా ఉంటాము. సమ్మర్ మొత్తం కొనడము, ఉడకబెట్టి ఉప్పేసి ఉడకబెట్టించి పిల్లలకిస్తాను. సో, అందుకని కొన్ని పెంచితే పోతది గదా! వాళ్ళు గూడా ఎక్సైటింగ్‌గా ఫీల్ అయితారని చెప్పి మళ్ళా ఇయర్ వేసామనమాట. ఫుల్లు ఖుషయ్యారు. ముందంతా హార్వెస్ట్ చేసేటప్పుడు ఇషా ఒక్కతే ఉంది. క్వీనరీ అని రమ్మన్నా రాట్లేదు. కార్న్ అనేటప్పటికి అందరూ పరిగెత్తుకుంటూ వచ్చేసారు గూడా. సొరకాయ, బీన్స్ Beans, and some Indian beans, Indian beans, different tomatoes different tomato, and flowers. I love flowers. tomato, And this is dill. Dill. flower, Corn. Ella hura is the mini corn, mini corn, cucumbers and apples. mini corn, apple, 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 Sorakaya. and Estelle, where is cucumber? onion, Onions. Yeah, where is bendakai? and This is bendakaya. mama. సో ఇదండి హార్వెస్ట్ చేసిన వీడియో. ప్లమ్స్ అనమాట. ఎన్ని ప్లమ్స్ కోసామో అన్ని ప్లమ్స్ ఇంకా చెట్టుకి ఉన్నాయి. ఇంకా ఈ వీక్ నెక్స్ట్ వీక్ వస్తానే ఉంటాము. ఆ రోజే ఇంటికొచ్చేసి వెంటనే కుక్కర్‌లో వాటర్‌ను సాల్ట్ ఏసి 5, 6 విజిల్స్ పెట్టి ఇచ్చాను పిల్లలకి. వెంటనే తినేసారు కూడా అంతా అయిపోయింది. ఇండియన్ చిక్కుడుకాయలు కూడా హార్వెస్ట్ చేశాం కదా! ఆనియన్స్ మన ఫామ్‌వే, టొమాటోస్ మన ఫామ్‌వే అన్నిటితో కలిపి ఫ్రెష్‌గా చిక్కుడుకాయ కూర కూడా చేసేసాను ఇంటికి రాగానే. చాలా చిక్కుడుకాయలొచ్చాయి. అందుకని నేను కొన్ని తీసుకొనెళ్ళి ఫ్రీజర్‌లో పెట్టేసాను. ఒక కవర్‌లో అన్నీ క్లీన్ చేసి, తుడిచేసి అట్లా ఫ్రీజర్‌లో పెట్టేసి ఉంచుతారు. ఫ్లవర్స్ అంటే కూడా ఇంటిని డెకరేట్ చేసుకోవడం నాకు చాలా ఇష్టము. ఫ్లవర్స్ హార్వెస్ట్ చేసుకొనొచ్చాం కదా! ఆ ఫ్లవర్స్‌ని కూడా ఇంట్లో ఇలాగ చిన్న చిన్న వాజుల్లో, చిన్న బౌల్స్‌లో అట్లా నీట్‌గా పెట్టుకుంటాను. Thank you so much for watching. Welcome back to another vlog. Have a nice day. Bye bye.